సో ఇక్కడ హనుమంతుల వారి విషయానికి వస్తే చాలామంది వాళ్ళ వాళ్ళ ఇష్టదైవాన్ని ఎన్నుకొని పూజిస్తూ ఉంటారు. మిగతా వారితో పోల్చుకుంటే హనుమంతుల వారు కలియుగంలో చాలా ఫాస్ట్గా దగ్గరగా రెస్పాన్స్ అయ్యే ప్లేన్లు అని అంటే కొన్ని ప్లేన్స్ అనేవి ఉంటాయి గురువులకు తర్వాత దేవుళ్లకు ఈ రకంగా. ఆ ప్లేన్స్లో ఫాస్ట్గా కనెక్ట్ అయ్యే భగవంతుడు ఉన్నారా అని అంటే కలియుగంలో ఒక 5 మంది ఉన్నారు. అందులో ప్రధానంగా ఫస్ట్ హనుమంతుల వారు ఉంటారు, తర్వాత కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, తర్వాత కాళీమాత, తర్వాత భగరీమాత ఒకరు ఉంటారు. సో ఈ రకంగా ఈ కలియుగంలో కనెక్ట్ అయ్యే వాళ్ళలో ఫస్ట్ హనుమంతుల వారు ఉంటారు. సో ఈ హనుమంతుల వారికి కనెక్ట్ అయిన ఎంతోమంది గురువులు ఉన్నారు. అందులో ఒక గురువు గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అందులో మనకు ఇష్టమైనటువంటి గురువు గురించి చెప్పుకోబోతున్నాం. ఆయన పేరే నీమ్ కరోలి బాబా. నీమ్ కరోలి బాబా అసలు ఈ స్వామివారికి ఈ పేరు ఎట్లా వచ్చిందనేది చెప్తే మొత్తం స్వామివారి మహిమంతా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ కైంచీ ధామ్ అని మనకి ఢిల్లీ నుంచి పంతనగర్ నుంచి ఇక్కడ ముక్తిధామ్ అని ఉంటుంది, నైనితాల్ అని అంటారు. నైనితాల్ అనేది ఏంటంటే మన అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి కదా, అందులో 108 పీఠాలు ఉన్నాయి. అక్కడ అమ్మవారికి కళ్ళు పడ్డాయి, అందుకే నైనితాల్ అని పేరు ఉంది. అక్కడ గుడి చాలా పెద్దగా ఉంటుంది. దానికి దగ్గరలోనే కైంచీధామ్ అని ఉంటుంది. ఈ కైంచీధామ్ దగ్గర ఒక హనుమ టెంపుల్ దగ్గర ధ్యానం చేసుకునేవారు గురువుగారు. సో మనకి ఈ నీమ్ కరోలి బాబా అని పేరు ఎందుకు వచ్చిందో ఫస్ట్ చెప్తాను. ఒకసారి ఏమైందనంటే హనుమ భక్తుడు విపరీతమైన ప్లస్ హనుమ భక్తుడు మన బాబా గారు. సో ఒకసారి ఏమైందనంటే కరోలి అనే ఒక స్టేషన్లో ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక టికెట్ కలెక్టర్ రావడం, టికెట్ ఇవ్వమని అడగడం, లేదు నేను టికెట్ లేదనగానే ఆయన అక్కడ దింపేయడం అనేది జరుగుతుంది. దింపేసిన తర్వాత ట్రైన్ అనేది కదలకుండా ఆగిపోయింది. తర్వాత ఎందుకు ఆగిపోయిందని ఇంజనీర్లు వచ్చారు, డ్రైవర్లు చూశారు, ఆ లోకో పైలట్ అందరూ చెక్ చేశారు, ఏది ప్రాబ్లం ఏం తెలియడం లేదు. ఎందుకు ఆగిపోయిందని చూడడంలో బాబా గురించి తెలిసిన వారు చూసి ఎవరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి చెప్తే ఇట్లా టీసీ కిందికి దింపేశారు అని చెప్పంగానే వెంటనే వెళ్ళి ఆ టీసీకి చెప్పడం జరిగింది. వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పండి, ఆయన ఎవరో కాదు, ఆయన గొప్ప మహిమలున్న మహిమాన్వితుడు శ్రీమత్ హనుమ భక్తుడు, ఆయన మీరు ఇలా చేయడం తప్పంటే వెంటనే వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పి మళ్ళీ ట్రైన్లో కూర్చోబెట్టడం జరిగింది. నా దగ్గర టికెట్ లేదు కదా అని అంటే, టికెట్ లేకపోయినా పర్లేదు స్వామి మీరు ముందు కూర్చోండి అని కూర్చుండగానే ఏమి చేయకుండానే ట్రైన్ స్టార్ట్ అయ్యింది. ఇది నేను చెప్పడం కాదు, అక్కడ ఉన్నటువంటి చరిత్ర చెప్తుంది, అక్కడ ఉన్నటువంటి నిజం చెప్తుంది అన్నట్లు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. కాబట్టి అక్కడ వేప చెట్టు కింద కూర్చున్నారు బాబావారు, కాబట్టి నీమ్ కరోలి బాబా అనే పేరు రావడం అనేది జరిగింది. సో గొప్ప అనుభవక్తుడు. సో ఇక్కడి నుంచి అని అంటే కైంచీధామ్లో ఎక్కడైతే బాబా సమాధిలో ఉన్నారో అక్కడి నుంచి నియర్ బై దగ్గరలోనే ఒక హనుమ టెంపుల్ ఉంది. అక్కడికి మేము మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవడం జరిగింది. మన పిరమిడ్ తీసుకెళ్ళి 7 చక్రాస్ దగ్గర కూడా పెట్టి ధ్యానం చేయడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ ఒక మోడుపోయిన చెట్టు ఉండింది అని అంటే పూర్తిగా ఎండిపోయిన చెట్టు దగ్గర శ్రీ నీమ్ కరోలి బాబా గారు అక్కడ ధ్యానం చేస్తే ఎండిపోయిన చెట్టు మళ్ళీ చిగురించడం మొదలుపెట్టింది. సో ఇదే అన్నట్టు గొప్ప వాళ్ళు ప్రకృతే పులకరిస్తుంది వాళ్ళ రాకతో. ఇది ఒక ఉదాహరణ. అలాగే ఇలా ఒకటేమిటి ఎన్నో ఉన్నాయి. ఇంకొక రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నటువంటి ఉదాహరణ ఇంకొకటి మీకు చెప్తాను. ఇది దాదాపుగా పాకిస్తాను బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత వాటి రెండింటి మధ్యన గొడవ జరుగుతున్న రోజులు అవి. అప్పుడు ఆయన కలవడానికని వచ్చారు. కలవడానికి రోజు కొంతమందిని మాత్రమే కలిసేవాళ్ళు. ఆ రోజు కలవాల్సిన టైం అంటే దర్బార్లో కూర్చున్నప్పుడు ఏం చెప్పారంటే ఇట్లా ఇంతమంది కలవడానికి ఉన్నారంటే కాదు ఒక అతను బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్రదర్ వాళ్ళ అన్న పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు, ఆయన రమ్మని చెప్పు అని చెప్తాడు. అక్కడ బయటికి వెళ్ళాక ఎవరండి ఇక్కడ పాకిస్తాన్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇది నేనే అని చెప్పేసి చేయెత్తుతాడు ఒక అతను. లోపలికి పిలుస్తానే 2 మాటలు చెప్తారు ఆయనకి బాబా. మీ బ్రదర్కి మీ అన్నకి ఏమీ కాదు, హ్యాపీగా ఆయన మళ్ళీ మీ దేశానికి మీరు తిరిగి వస్తారు, 4 రోజుల లోపల వెళ్ళి సంబరాలు చేసుకోవడానికి మీరు రెడీ చేసుకోండి అంటాడు. ఆయన అన్నాడు అదేంటి, అది శత్రుదేశం దగ్గర ఉన్నారు, అసలు వాళ్ళు వదిలిపెడతారా వస్తారా అని అంటే నేను చెప్పాను కదా వస్తాడు, మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేస్తాడు. కరెక్ట్గా 4 రోజుల లోపల అక్కడి నుంచి ఖైదీ వదిలిపెట్టేస్తారు. ఆయన వచ్చి బంగ్లాదేశ్లో ఉంటాడు. ఆయన ఎవరో కాదు, ముజిబుర్ రెహమాన్, ఇప్పుడు షేక్ హసీనా ఉన్నారు కదా వాళ్ళ నాన్న. ఆయన్నే బంగా బంధు అంటారు ఆయన. అంటే మనకు జాతిపిత మన మహాత్మా గాంధీని ఎలా చెప్తామో అట్లా బంగా బంధు అంటే బంగ్లాదేశ్కు జాతిపిత చెప్పుకుంటారు.
చూసారా, అంత గొప్ప జ్ఞాని బాబావారు. కాబట్టి అక్కడ ఉన్నది పేరు చెప్పారు, ఆయన తమ్ముడు వచ్చారని చెప్పారు, ఆయన రిటర్న్ వస్తారని కూడా చెప్పారు. ఇది ఆన్ రికార్డు ఉన్నాయన్నట్టు. ఇలాగ ఒకటేమిటి ఎన్నో ఉన్నాయండి. కాకపోతే ఏంటనంటే మనకు విశ్వాసం అనేది ఉండాలి. ఆయనకు హనుమ మీద విశ్వాసం, మనకు ఆయన మీద విశ్వాసం. సో నేను కూడా కైంచిధాం రీసెంట్గా వెళ్ళొచ్చాను, మీకు అవి చూపిస్తాను. ఒకవేళ మీరు లైఫ్లో కంపల్సరీ ఒక ప్లేస్ కంపల్సరీగా మెడిటేషన్ కోసము, చక్రాస్ యాక్టివేషన్ కోసము, ఆరా పెంచుకోవడానికి, సోషల్ మీడియాలో కానీ ఏదైనా మనం ఇంకొకరిని ఇంపాక్ట్ చేయడానికి మీకు ఆ ఎనర్జీ లెవెల్స్ కావాలంటే మాత్రం కంపల్సరీగా మీరు కైంచిధాం కంపల్సరీ వెళ్ళవలసిందే. పైన ముక్తేశ్వర్ అని శివుడు కూడా ఉంటారు. సో ఈ కైంచిధాంను ఉన్నటువంటి బాబాగాను దర్శించుకోండి. ఆరా అనేది పెరుగుతుంది, చక్రాస్ యాక్టివేషన్ అనేది ఉంటుంది. చాలామంది థర్డ్ ఐ ఓపెన్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇంకా చెప్పాలని చాలా ఉంది బాబా గురించి, మళ్ళీ వీడియో చెప్తాను. టైం తక్కువగా ఉన్నందుకు ఈ రోజుకి ఇది చాలు. అందరికీ కూడా శ్రీమద్ హనుమ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీ నీమ్ కరోలి బాబా. జై హనుమాన్, జై శ్రీరామ్.